హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. హర్షవర్ధన్ రెడ్డి గారు ఏమంటారు రిపోర్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇంకా ఒపీనియన్ ఏముందన్న, రిపోర్ట్ పూర్తిగా ఆకునూరు మురళి గారికి ఉన్నటువంటి అక్కస్ మొత్తం వెలగక్కిండు. ఓవరాల్ గా నేను ఆకునూరు మురళి గారికి వేరే ఆయన ఒపీనియన్ కావచ్చు, అది దీని వల్ల స్కూల్స్ బాగుపడతాయని నేను ఒపీనియన్ కావచ్చు, ఏదో టీచర్లు అనాలని కాదు కానీ ఆయన ఒపీనియన్. బట్ గ్రౌండ్ రియాలిటీస్ పరంగా అయితే నాకు కరెక్ట్ అనిపించట్లేదు. అంటే మొత్తం ఓవరాల్ గా టీచర్ల శాలరీస్ అన్న దగ్గర నాకు బాగా దెబ్బ కొట్టింది. అంత ముందు రోజే చీఫ్ సెక్రటరీ అంటాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో స్వీపర్లకు 2 లక్షల శాలరీస్ ఉన్నాయని చెప్తాడు. స్వీపర్ ను మనం తప్పు పెట్టడం కాదు, స్వీపర్ చేసే స్వచ్ఛ భారత్ లేదా పారిశుద్ధ్య కార్మికులు చేసే తక్కువ కాదు, కానీ ఆబ్వియస్లీ 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉన్న శాలరీస్ టీచర్ శాలరీస్ కంటే ఎక్కువ ఉండాలి కదా. టీచర్ రిటైర్ అయినా ఇప్పుడు ఎంత 1,50,000 మాక్సిమం, అంతేనా 1.2 నుంచి 1.5 మధ్య వస్తుంది. సో అదకంటే తక్కువే కదా. టీచర్ జీతాలు ఎక్కువ ఉన్నాయన్న దాని మీద చాలా మంది హట్ అయిపోయినారు. ఇక దీన్ని చూసి సమాజంలో ఆల్రెడీ మొదలే టీచర్ల మీద అక్కసి పెంచుకున్న వాళ్ళు వీళ్ళకి ఇంత జీతాలు అవసరం అని మొదలు పెట్టారు. ఇట్లా సిస్టమేటిక్ గా ఇక్కడ టీచర్ వ్యక్తిని కాదు వ్యవస్థనే దెబ్బతీస్తే మన అందరు ఇక్కడ స్టూడియోలో ఉన్న వాళ్ళందరికీ మీరు అందరికి చదువు చెప్పిన టీచర్లే, ప్రభుత్వ టీచర్లో ప్రైవేట్ టీచర్లో, నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా, తర్వాత డిగ్రీలో లేకపోతే పీజీలో ప్రభుత్వ దానిలో చూసుకున్నా. మా ప్రొఫెసర్లు అంటే మాకు గౌరవం. దానిలో కూడా మా ప్రొఫెసర్ ఉన్నారు పిఎల్ విశ్వేశ్వరరావు గారు, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్, మా జర్నలిజం ప్రొఫెసరే. సో అల్టిమేట్ గా టీచర్లు అంటే ఇక్కడ ఓన్లీ ప్రైమరీ స్కూల్ టీచర్స్ లేదా హై స్కూల్ టీచర్లనే కాదు, నేను అనేది ఇప్పుడు జూనియర్ కాలేజ్ టీచర్లు అందరి మీద అదొక ఇప్పుడు చర్చ జరిగి ఏం జరుగుతుంది, వాళ్ళ మీద ఒక వ్యక్తి కాదు అక్కడ వ్యవస్థను ఖతం చేస్తున్నాం అన్నది ఆలోచించాలి మనం. టీచర్ అనే వ్యవస్థను ఖతం చేస్తే ఒక విద్యార్థి మంచిగా చదువుకోకుండా టీచర్ రెస్పాన్సిబిలిటీ, అంతేనా కదా బేసిక్ గా. నేను ఇంతకుముందు డాక్టర్ చేయాలన్నా ప్రొఫెసర్ చేయాలన్నా లాస్ట్ కి చివరికి దొంగ కావాలన్నా టీచరే. సో టీచర్నే దొంగని చేస్తే ఇంకా వ్యవస్థను ఒక వ్యక్తిని ఖరాబ్ చేయాలని కూడా కాదు, వ్యవస్థను ఖరాబ్ చేస్తున్నాం మనం అక్కడ. ఎస్ హర్షవర్ధన్ రెడ్డి గారు. భరత్ అన్న, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకన్నా ముందు జరిగినటువంటి 9.5 ఏళ్ల పాలనలో అంటే KG to PG ఉచిత విద్యను ఇస్తామని చెప్పినటువంటి ఉద్యమకారుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా కొనసాగారో, ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలంలో కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ను అంటే సుమారు ఒక 678 రెసిడెన్షియల్ స్కూల్స్ ను కొత్తగా ప్రారంభించి వసతులలేమి బిల్డింగులలేమి అక్కడ రెసిడెన్షియల్ స్కూళ్లలో నైట్ డ్యూటీలు చేసే హాస్టల్ వార్డెన్స్ అంటే నథింగ్ బట్ కేర్ టేకర్లలేమి ఎన్నో అవాంతరాల మధ్యన ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ నడుస్తుండడానికి చూసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యను పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఏర్పాటు చేయని ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆకునూరు మురళి గారిని, సరే వాడు కన్ఫర్డ్ IAS విద్యారంగం మీద అవగాహన ఉందా లేదా అనేది పక్కన పెడితే అప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ లో నేనేదో వెలుగబెట్టినా అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తిని లేదా ఆ ప్రపంచంగా జరిగినటువంటి వ్యక్తిని కమిషన్ చైర్మన్ గా నియమించడం జరిగింది. ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడానికి నేను తప్పు పట్టడం లేదు, కానీ కమిషన్ రిపోర్ట్ అనేది దేశీయంగా వివిధ రాష్ట్రాల్లో భిన్న జాతులు ఉన్నాయి, భిన్న భాషలు ఉన్నాయి, భిన్న సంస్కృతి ఉంది, జీవన విధానాలు వేరే వేరే ఉన్నాయి. అదేవిధంగా విదేశాల్లో విద్య ఎట్లా ఉంది, మనం మొన్నటి దాకా కేజ్రీవాల్ గారిని మనం మోడల్ గా తీసుకునే ఢిల్లీలో ఎట్లా ఉంది, అసలు పుపిల్ టీచర్ అంటే వారిద్దరి మధ్యన ఉన్నటువంటి సంబంధం ఎట్లా ఉంది, విద్యార్థుల సంగ్రహణ శక్తి ఎట్లా ఉంది, మారుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం. మనందరికీ తెలుసు 2020 అండ్ 2021లో కోవిడ్ సంబంధించినటువంటి కాలంలో ఇంటర్నెట్ కూడా గ్రామీణంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా అలవాటు పడ్డారు, ఆకలింపు చేసుకోగలిగారు. టీచర్స్ కూడా అంటే ఒక 58 ఏళ్ళు 60 ఏళ్ళ టీచర్ కూడా ఆల్మోస్ట్ ఆన్లైన్ లో చెప్పగలిగారు. మరి ఎట్లేమైనా సాంకేతిక పరమైనటువంటి అంశాలను జోడించాలా? ఇప్పుడు ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే ఆలోచన ఉందా? ఇంప్లిమెంట్ చేస్తుందా? భరత్ అన్న చెప్పనియండి. అదే అంటే ఒక విద్యా కమిషన్ తిరగాలి. మీరు ఇందాక NEP గురించి మాట్లాడారు. NEP ఎన్ని రోజులు ఎక్సర్సైజ్ చేసింది, ఎంతమందితో ఒపీనియన్ గ్యాదర్ చేసింది, దేశవ్యాప్తంగా ఎంత చర్చకు లేవనెత్తింది. మరి అలాంటిది ఏది విద్యా కమిషన్ తీసుకోలేదు. తిరిగినట్టున్నారు వాళ్ళు కూడా బాగానే పేరెంట్స్ తో వాళ్ళతో సమావేశమైన నేను చూశాను. భరత్ అన్న ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైందా?
ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైండ్రు. సమావేశాలు కూడా తూతూ మంత్రంగా ఏదో వారికి ఉన్న అర్జెంటుకు కలవడము, ఓ రిప్రజెంటేషన్ తీసుకోవడము, ఓకే చూస్తా అని చెప్పడం. నేను కూడా టీపీఆర్టీ నుంచి దాదాపు ఒక 17 pages రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే వారు విద్యకు సమూలమైన మార్పులను మేము కూడా స్వాగతిస్తాం. ఇలా శిక్షణ ఇవ్వాల్సింది తీసుకుంటున్నారు మా ఉపాధ్యాయులు. ఇంకా శిక్షణను మెరుగైన పద్ధతిలో ఇవ్వాల్సినటువంటి సూచనలు చేయాలి. కానీ అమాంతంగా సాలరీస్ మీద విరుచుకుపడడం. నేను ఇంకొకటి అడుగుతా, మా ఉపాధ్యాయులు, నేను 1998లో టీచర్ గా సెలెక్ట్ కాబడ్డ భరత్ అన్న, ఇవాళ నా సరిత సెలెక్ట్ అయినటువంటి ఒక ఫ్రెండ్ ను ఎంతరా బాబు నీ జీతం అంటే 1,22,000. అంటే 28 ఏళ్లు సేవ చేస్తే ప్రభుత్వానికి, బాల్యం విద్యాభ్యాసం తర్వాత జీవితంలో అత్యంత ಹೆಚ್ಚು కాలం ప్రభుత్వానికి లేదా ప్రభుత్వం నిర్దేశించిన పనిని చేసిన ఉద్యోగికి 1,22,000 ఉండడం తప్ప. అదేవిధంగా వారు హెచ్చుచితాల గురించి మాట్లాడింది. కానీ ఇదే విద్యాశాఖలో మీరు సమగ్ర శిక్ష అభియాన్ తీసుకోండి, లేదా గురుకులాల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకోండి. ఇవాళ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మొన్నటి వరకు, ఇవాళ గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళని తీసుకోండి, 28,000, 23,000, 7,000, 11,700 పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ కి. అంటే చాలా లెస్ గా ఉన్న జీతాల గురించి మరి వాళ్ళు కూడా విద్యాశాఖ కోసమే విద్య బోధిస్తున్నటువంటి వాళ్ళే. నేను చెప్పిన వీళ్ళంతా కూడా మరి వీళ్ళ శాలరీస్ హైప్ చేయాలి లేదా వీళ్ళ శాలరీస్ ను పెంచాల్సిన ఆవశ్యకత ఉందనైనా ఒక సూచన చేయలేకపోయాడు. ఇంకొకటి నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ ఆల్మోస్ట్ అందరు కూడా ప్యానల్లో తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వాళ్ళే, మా మదన గాని అందరూ కూడా, భుజంగరావు సార్ కూడా. మేము తెలంగాణ ఉద్యమంలో మేము ఒక ఎజెండాను పెట్టుకున్నాం. 1956లో తెలంగాణ అనే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కలవక ముందు మాకు సెంట్రల్ పే స్కేల్స్ ఉండేవి. ఆ రోజు విలీనం జరిగే క్రమంలో సెంట్రల్ పే స్కేల్ కోల్పోయింది ఉపాధ్యాయులు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే మనం ఆ స్కేల్స్ తెచ్చుకోవాలని కూడా మేము మా ఉద్యమ ఎజెండాలో పెట్టుకున్నటువంటి సందర్భం మీకు తెలుసు. మేము ఇలా తెలంగాణ వచ్చినాక సెంట్రల్ పే స్కేల్స్ గురించి ఆలోచన చేయడం లేదు, ఆశపడడం లేదు. మా ప్రజల ఆకాంక్ష, మా ప్రాంతం ఆకాంక్ష తెలంగాణ వచ్చింది. మేము ఏ రోజు కూడా జీతాల కోసం వెంపర్లాడలేదు. కానీ ఇవాళ ఆకునూరు మురళి గారు కథలు వెలకక్కడం జరిగింది. నేను ఇంకొకటి చెప్తా, మేము 98లో 1,200 నెల జీతానికి 1 సంవత్సరం, 1,500 నెల జీతానికి 2 సంవత్సరాలు పనిచేసి మా బేసిక్ పేల ఆ రోజు 3070, 4070, అంటే దాదాపు 2007 వరకు రాజశేఖర రెడ్డి గారు పిఆర్సీ ఇచ్చే వరకు హైయెస్ట్ సాలరీ రిటైర్మెంట్ కు దగ్గర ఉన్న వ్యక్తి కూడా 10,000, 12,000, మహా అయితే 13,000 రూపాయలు మాత్రమే తీసుకున్న సందర్భం. ఆ రోజు మాస్టర్ స్కేల్స్ అన్ని కూడా సవరించడమో ప్రక్షాళన చేయడమో ఆ రోజున్న పరిస్థితికి అనుగుణంగా మార్చబడ్డాయి. మరి మార్చబడ్డ తర్వాత ఈ రోజు సాలరీస్ కూడా పిఆర్సీ కాదు, రోసే గారు పిఆర్సీ 7లో రవేనా 7లో నుంచి స్టార్ట్ అయింది కొంత పెరగడం. ఆ రోజు స్కూల్ అసిస్టెంట్ కమిషన్ 9th పిఆర్సీ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది. మొత్తం పిఆర్సీ చరిత్రలో అత్యంత వర్స్ట్ పిఆర్సీ. నేనేమంటున్నా సిఎస్ రావు గారు 39% ఇచ్చింది. అది బెస్ట్ పిఆర్సీ. భరత్ అన్న నేనేం చెప్తున్నట్టే 40-70 స్కూల్ అసిస్టెంట్ బేసిక్ పే 70 to 100 అయినప్పటి నుంచి కొంత వచ్చి రోషయ్య గారి పీరియడ్ లో, ఆ తర్వాత వచ్చినట్టు 43%, ఆ తర్వాత వచ్చిన 30% లో పైకైకుంటూ వచ్చినాయి. కాదని కాదు, కానీ మేము చేస్తున్నటువంటి సర్వీస్ ఒకరొకరు 89 డిఎస్సి వాళ్ళు ఈ రోజు 1,60,000, 1,70,000. 89 అంటే ఆల్మోస్ట్ 40 years. మరి 40 years సర్వీస్ లో ఈ స్కీమ్ ను ఈ శాలరీ తీసుకోవడం తప్ప. ఇంకొకటి వారు ఏం చెప్పారంటే 95% శాలరీస్ కే పోతుంది, ఉద్యోగస్తుల జీతాలు అంటే ఉపాధ్యాయుల జీతాలు పెరుగుతున్నాయని. నాకు బాగా గుర్తు 2007లో యూపీ ఫస్ట్ గవర్నమెంట్ లో కపిల్ సిబాల్ గారు హెచ్ఆర్డి మినిస్టర్ ఉన్నప్పుడు, ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, 27th September 2007 రోజు ఎకనామికల్ ఆర్టికల్ కూడా వచ్చింది. ఆ రోజు దాదాపు 42,000 రూపాయల ఖర్చు అవుతుందని హెచ్ఆర్డి మినిస్టర్ గా వారు చెప్పి ఈ ఖర్చుకు వెనుకాడకూడదు అని మళ్ళీ కొత్త ప్రపోజల్స్ వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం వరకు తీసుకుంటే మోడల్ స్కూల్స్ వచ్చినాయి 194, సక్సెస్ స్కూల్స్ వచ్చినాయి 2008లో రాజశేఖర రెడ్డి గారు గ్రామీణంలో ఉన్నటువంటి పిల్లలు ఇంగ్లీష్ చదవాలని. 2006-7 బ్యాచ్ అనుకుంటా డ్రాప్ అవుట్స్ అవుతున్నటువంటి అమ్మాయిల కోసం, ఎవరైతే ప్రైమరీ స్కూల్ అయిన తర్వాత అప్పర్ ప్రైమరీకి అమ్మాయిలు వెళ్ళలేకపోతున్నారు వేరే ప్రాంతానికి, అదేవిధంగా 7th క్లాస్ వరకు చదివిన అమ్మాయిలు 10th క్లాస్ మండల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళలేకపోతున్నారని డ్రాప్ అవుట్ అయిన క్షణంలో ఈరోజు యూపీఏ 1 గవర్నమెంట్ కేజీబీవీలను తీసుకొచ్చింది. అంటే ఖర్చు ఎక్కువ. ఇప్పుడు వే ఫార్వర్డ్ ఏంటి?
హర్ష గారు వే ఫార్వర్డ్ ఏంటి మీరు విద్యా కమిషన్ ఇప్పుడు బేసిక్ గా అన్న భరత్ అన్న బేసిక్ మొత్తం కమిషన్ చెత్తబుట్టలో వేయడమేనా కొన్ని రికమెండేషన్స్ నేను కంక్లూడ్ చేయబోతున్నా భరత్ అన్న, నేను కంక్లూడ్ చేయబోతున్నా 1 minute. నేను ఏమంటున్నా అంటే మొత్తంగా భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారం విద్య అనేది ప్రాథమిక హక్కు. విద్యపై పెట్టేది ఖర్చుగా ఆకునూరు మురళి గారు ఎస్టాబ్లిష్ చేయగలిగారు. మేమేమంటున్నామంటే విద్యపై పెట్టేది పెట్టుబడిగా భావించండి, దాని ఫలాలను భావితరాలకు అందించే బాధ్యత మా ఉపాధ్యాయులది. దెన్ మీరు ఏమంటున్నారు, అసలు ఇది చెత్తబుట్టలేయాలా, ఒక కమిషన్ ఇచ్చిన నివేదికను దాన్ని అమలు పరచాలా, దాన్ని పరిశీలించాలనే పూర్తి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారిది. ఒక్క అంశం మాత్రం నాకు కొంచెం నచ్చింది, ఆ 18% బడ్జెట్ లో విద్య కోసం కేటాయించాలన్న అంశం తప్ప ఏది కూడా ఇవాళ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ డిసైడ్ చేయాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ను నాగనూరి మురళి గారు డిసైడ్ చేస్తా ఉన్నారు. ఇవాళ టీటీసీ ఇవాళ డిఎడ్ గా మారినటువంటి కోర్స్ ఏదైతే ఉందో ఇది ప్రాథమికంగా గ్రామీణంలో ఉన్నటువంటి పిల్లల స్థాయికి వారి యొక్క మానసిక సైకాలజీ ప్రకారం విద్యాబోధన జరుగుతుంది. దాన్ని రద్దు చేయాలంటున్నారు ఆకునూరు మురళి గారు. నేనేమంటున్నా, ఇది మా ఉపాధ్యాయులకు ఆశనిపాతమే కాకుండా టీటీసీ చదువుతున్నటువంటి లక్షలాది మంది పిల్లలు ఇవాళ భవిష్యత్తులో టీటీసీ ఉంటుందా లేదా అనే మీమాంసతో ఇవాళ ఆందోళన చెందుతా ఉన్నారు. అంటే ఒక వ్యక్తి అనాలోచితంగా ఇచ్చినటువంటి ఒక రిపోర్టులో ఈ అంశాలు చేర్చడం వల్ల ఇటు విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు ఒకవైపు మీలాంటి సామాజికవేత్తలు సమాజం మొత్తం కూడా ఇవాళ 4 రోజుల నుంచి దీన్నే చర్చ చేస్తా ఉంది. ఇంకొకటి మీరు చెప్పిండ్రు, ఇవాళ సుబ్బాల్ గారు మాట్లాడేటప్పుడు ఉన్నా నేను ఆరుట్ల అనే పాఠశాలను ఇక్కడ ఆల్రెడీ అదే ప్రిమిసెస్ లో ఒక మోడల్ స్కూల్ ఉంటుంది, ఒక హై స్కూల్ ఉంటుంది, ప్రైమరీ స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ కోసం 2 బస్సులు కేటాయించి ఇబ్రహీంపట్నం నుంచి ఒక బస్సు బయలుదేరుతుంది, లోయేపల్లి అని ఆ తండా ఉన్నటువంటి ఇంటూరియల్ ప్లేస్ నుంచి ఒక బస్సు వస్తుంది. మరి ఆ బస్సులు ఎక్కడి నుంచి పిల్లలను తీసుకొస్తారు? ఒక 20-25% ప్రైవేట్ స్కూల్లో పోయేటోళ్ళు ఎక్కొచ్చు, కానీ 70 to 80% నేను నిన్న ఇవాళ అక్కడున్న టీచర్లను అక్కడున్న పరిచయాల వాళ్ళని తెలుసుకుంటే గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో చదివే పిల్లలే ఆ బస్సులు ఎక్కొచ్చి ఆ ఆంట్ల స్కూల్లో చేరుతున్నారు. దాన్ని మళ్ళీ మోడల్ ఆకునూరు మురళి గారు, మా కమిషన్ సభ్యుడైనటువంటి చారగుండ వెంకటేష్ అగైన్ అదే పాఠశాలకు శిఖరబాబు గారిని తీసుకెళ్తారు, ఇంకా అధికారులను తీసుకెళ్తారు. చూపించడం వల్ల అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతులు కల్పన చేయడం వల్ల సంఖ్య అక్కడ పెరగలేదు. ఇవన్నీ చేసి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ అన్ని క్యాష్మేట్ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అన్ని నిర్వీర్యం అయిపోయినవి. మీరు ఇందాక కూడా మీరు అన్నారు గవర్నమెంట్ స్కూళ్లలో స్ట్రెంత్ తక్కువ అయితే, మీకు గుర్తుందో లేదో 1996-98 లో చంద్రబాబు నాయుడు గారు గిరిజన ఆవాస ప్రాంతాల్లో పిల్లలు 10 మంది ఉన్నా సరే ఒక బడి తెరవాలని డిపెప్ డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద డిపెప్ స్కూళ్లు తెలిసి 98 లో ఒక డిఎస్సీ డిపెప్ స్కూళ్ల కోసం నేను దాంట్లోనే సెలెక్ట్ అయ్యాను. అంటే ఇవాళ విద్య 10 మంది ఉన్నా కూడా 10 మందికి విద్యను అందించే బాధ్యత ప్రభుత్వాలది. మీరు ఏమంటున్నారు, 10 మంది 20 మంది ఉంటే తీసేయాలి. మేము అనాదిగా అంటున్నాం అక్కడ ఉన్నటువంటి 10 మంది 20 మంది ఉన్న చోట దాని బదులు ఒక టీచర్లు 4 ఉండి దానికి 10 మంది విద్యార్థులు ఉంటే అల్టిమేట్ గా నేను ఒక మాట చెప్తాను, ప్రభుత్వం మీరు ఆకునూరు మురళి గారు రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు విద్య మీద ఇంత ఫోకస్ నేను ఒక్క నిమిషం హర్షవర్ధన్ రెడ్డి గారు ఒక్క నిమిషం గత 15-20 ఏళ్లుగా ఒక్క నిమిషం భరతన్న గత 15-20 సంవత్సరాలుగా టీచర్ల రిక్రూట్మెంట్ సింగిల్ టీచర్లను పెట్టి ప్రైమరీ స్కూళ్లను నిర్వీర్యం చేసిండ్రు. ప్రైమరీ స్కూల్ కు మేము అడుగుతున్నాం తరగతి గదికి ఒక ఉపాధ్యాయుని ఇవ్వండి, కానీ పక్షంలో అట్లీస్ట్ ఒక ఎన్ఫెలెట్ మాస్టర్ పోస్ట్ ఇచ్చి ఇది అసిస్టెంట్లను ఇవ్వండి. ఆయనే సీఎల్ పెట్టాలి, ఆయనే రిపోర్ట్స్ చేయాలి, ఆయనే ప్రభుత్వ ఆఫీసుల కార్యాలయాల చుట్టూ తిరగాలి, 5 తరగతుల పిల్లలకు బోధించాలి. నిర్వీర్యంగా ఏమైతుంది? పాఠశాలలు ఎందుకు మూతపడ్డవి? టీచర్లు చెప్పక కాదు, టీచర్లను నియమించక సఫిషియంట్ స్టాఫ్ ను పెట్టండి. మీరు చూడండి, ఒక ప్రైవేట్ స్కూల్ ను తీసుకోండి, ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 50 మంది పిల్లలు 10 మంది టీచర్లు ఉంటారు. ఒక్క నిమిషం ప్రభుత్వాల ఉద్దేశం ఏంటంటే అల్టిమేట్ గా ఎట్లాగో తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు, ఎట్లాగో పంపిస్తున్నారు. ఖర్చు 50,000 అయినా 30,000 అయినా
70,000 మండల కేంద్రాల్లో ఎట్లయినా పెడుతున్నారు, ఎందుకంటే ఎడ్యుకేషన్ మీద పెట్టే ఖర్చు ప్రభుత్వం భరత్ అన్న, నేను తెలిసింది. ఇది ఒక విషయంలో సో ఇప్పుడు ఏంటంటే నేను ఈ ఉన్న స్కూల్స్ భరత్ అన్న, ఇప్పుడు రాను 50-70 అన్న భరత్ అన్న ఒక కుటుంబం జీవిస్తూ 50-70 వేలు మిగిలి ఉన్నటువంటి వాడు బయటికి పంపిస్తున్నాడు. కానీ మైగ్రేటెడ్ లేబర్ ఇంకా ఉందన్న మా మహబూబ్ నగర్ జిల్లాకు రండి. కానీ ఇప్పుడు ప్రభుత్వ స్కూల్ కంటే ప్రైవేట్ స్కూల్ చదువుతున్న వాళ్ళు ఎక్కువైనారు. మీ దగ్గర ముందే ప్రభుత్వ స్కూల్ పరిస్థితి ఏంది? ప్రభుత్వ స్కూల్లో ప్రైవేట్ స్కూళ్ల మధ్య 10 లక్షల గ్యాప్ ఉంది. 10 లక్షల మంది ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు ఎక్కువ. సో కాపాడుకో. ఇప్పుడు ఏ ప్రభుత్వానికి కూడా నేను చెప్తున్నా, ఏ ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి లేదు ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడుకుందాం. ఎందుకంటే ఎంత తక్కువ జీతాలు అయితే అంత మంచిది. మనం డిబేట్ పెట్టుకొని కూడా మనం ఒక సూచన చేయాలి కదా. అనేది ప్రాథమిక హక్కు. ఎంత తక్కువ అయితే అంత చేయాలని చూస్తున్నాయి. ఇప్పుడు ఉన్న దానిలో కాపాడాలంటే ఎట్లా అనేది మీరు ఆలోచించుకోవాలి. డెఫినెట్లీ అన్న, ప్రభుత్వాల రెస్పాన్సిబిలిటీ అది. కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా లేకపోతే బీజేపీ వచ్చినా సరే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వానికి మినిమల్ ఖర్చు కావాలి. విద్య మీద మీరు అన్నట్టు 18% కాదు 8% కూడా పెట్టరు, వీళ్ళు పెట్టబోరు. వాళ్ళ ప్రయారిటీస్ వేరు. ఇరిగేషన్ ఖర్చు పెడితే పైసలు వస్తాయి. ఇరిగేషన్ ఖర్చు పెడితే పైసలు వస్తాయి. మూసీ సుందరీకరణ అంటే పైసలు వస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే పైసలు వస్తాయి. ఇంటర్నేషనల్ స్కూల్ అంటే పైసలు వస్తాయి. ఒట్టిగా టీచర్లకు జీతాలు 95% ఇస్తే వాళ్ళ కమిషన్లు ఏమొస్తాయి? ఏం రాదు కదా. మీకు ఇచ్చిన చెప్తున్నా. అందుకని ఏ ప్రభుత్వం వచ్చినా నేను భరత్ అన్న రేపు పంపిస్తా మీకు. కపిల్ సిబాల్ గారు ఆర్టికల్ వారు రాసినట్టు నేను చెప్తున్నా. ఆకునూరు మురళి అన్నారు కదా 95% దీనికి పోతున్నాయని. మీరే కమిషన్ ఇవ్వరు కదా ప్రభుత్వాన్ని. అందుకని ఏ ప్రభుత్వం వచ్చినా కొత్తగా స్కూల్స్ లేకపోతే ఇంకేదో క్రమక్రమంగా ఆయన అన్నట్టు సహజ మరణం పొందేలా చేస్తారు వాళ్ళు. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సింది మీరు ఉపాధ్యాయ సంఘాలు కలిసి కాపాడుకొని ఉన్న దానిలో ది బెస్ట్ ఏంది. ఇప్పుడు మొత్తం ఇక గురుకులాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీస్తారు. మామూలు స్కూల్ అన్నది మిగిలేదు చూడండి. అది వీళ్ళ ఉద్దేశం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో 2,500 మంది పిల్లలు, 25 ఎకరాల స్థలము, 150 మంది బోధనా సిబ్బంది, బోధనేతర. ఇవి ఒక వైపు 1038 గురుకులాలు, అందులో 378 గురుకులాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 700-600 చేంజ్ సొంత భవనాలు లేవు. ఆ సొంత భవనాలు లేనందువల్ల ఒక్కొక్క భవనానికి నా మహబూబ్ నగర్ లో ఒక కళాశాల యాజమాన్యానికి నెలకు 12 లక్షలు రెంట్ ఇస్తున్నారు. మేమేమంటున్నామంటే ఇవన్నీ కూడా కొత్త భవనాలు లేదా గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంథెన్ చేయొచ్చు కదా. తర్వాత స్కావెంజర్స్ ఇస్తూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్గ్రేడేషన్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేకెన్సీస్ ఎంబడెంబడే లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ కూడా ఫిల్అప్ చేయడం వల్ల కాస్త ఈ 2 అకాడమిక్ ఇయర్స్ లో ప్రభుత్వ పాఠశాలల చేరికలు ఎక్కడైనా పెరిగినాయి. భరతన మీరు లెక్కలు చేరికలు పెరిగాయా తగ్గాయా? పెరిగినాయి. ప్రభుత్వ స్కూల్స్ లో లేదండి, నాకు తెలిసే లేదు. శ్రీపాల్ మీరు చెప్పాలి. కరోనా సమయంలో ఎక్కువ ఉండే ప్రభుత్వ స్కూల్స్ లో. భరత్ గారు సంఖ్యాపరంగా చూస్తే తగ్గినాయి. కాకపోతే క్రమంగా తగ్గుతూ పోతున్నటువంటి సంఖ్య ఈ సంవత్సరం మాత్రం కాస్త కొద్దిగా తగ్గినాయి. 11% తగ్గాయన్నారు లాస్ట్ ఇయర్ తో. భుజంగరావు గారు చెప్పండి సార్. ఇప్పుడు